అనంతపురంలో దారుణం జరిగింది. ఎల్లమ్మ కాలనీలో నివాసం ఉంటున్న వీర అనే వ్యక్తి భార్య గంగను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం వీర నేరుగా 1 టౌన్ పిఎస్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడు వీర బేల్దారి పనులు చేసుకుండగా మృతురాలు గంగ స్థానిక హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే భార్య ప్రవర్తనపై వీరాకు గత కొంతకాలంగా అనుమానం కలిగింది. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. తెల్లవారుజామున మళ్లీ వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం జరిగింది. ఆగ్రహంతో వీర ఇంట్లో ఉన్న కత్తితో గంగ గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీలో నివాసం ఉంటున్న వీర తన భార్య గంగను గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా ఎటువంటి వివరాలు చెప్తున్నారు? అదిగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో అయితే అనుమానంతో తరచూ గొడవపడుతూ అనుమానంతో కూడా వీళ్ళు గొడవపడుతూ ఉంటూ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోపదృప్తుడైన వీర తన భార్యను ఒకసారి కూడా గొంతు కోసి తలపై మోదీ కూడా చెప్పినట్టు కూడా పోలీసులు చెప్తూ పరిస్థితి ఉంది. అయితే వీర ఒక బేల్దారిగా పనిచేస్తున్నాడు అని తెలుస్తుంది. భవన నిర్మాణ శ్రమికుడుగా భార్య మాత్రము హోటల్లో కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు పిల్లలు కూడా పనిచేస్తుంది. అయితే భార్య చంపిన వెంటనే పోలీసులు లొంగిపోయిన వీర హత్య ఎలా చేశాడని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై టెక్నికల్ ఎవిడెన్స్ కోసం పోలీసులు క్లూస్ సహాయంతో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.